గైస్ ఈ వీడియోలో పుష్పగిరి అనే ఈ టెంపుల్కి ఆ పేరు ఎలా వచ్చింది, అలానే ఈ పుష్పగిరి చరిత్ర గురించి మనం తెలుసుకుందాం గైస్. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అలానే మన ప్రాచీన కట్టడాలు, మన చరిత్ర కనుమరుగైపోతున్నాయి. సో దీంట్లో నేను మొత్తం ఎవ్రీథింగ్ పుష్పగిరి గురించి అంతా నేను వివరిస్తాను. సో వీడియో అయితే డెఫినెట్ లైక్ చేయండి. ఇది చాలామందికి రీచ్ అవ్వాలి. మన చరిత్ర గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఓకే. సో పుష్పగిరికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, కశ్యప మహర్షికి ఇరువురు భార్యలు. ఒకరు వినత అండ్ కద్రువ. వినత కద్రువ ఇరువురు గర్భం దాల్చి ఉండగా ఒకనాడు వినత కద్రువతో ఆడిన ఆటలో ఓడి కద్రువకు కద్రువ సంతతి అయిన సర్పములకు దాస్యం చేయుటకు అంగీకరించను. తదుపరి వినత వైనతేయుడైన గరుత్మంతుడికి జన్మనివ్వగా గరుత్మంతుడు ఒకనాడు తల్లిని గూర్చి తన దాస్యమునకు కారణమును అడిగెను. దానికి ఆమె ఇచ్చిన సమాధానము విన్న గరుత్మంతుడు కద్రువాను చేరి తమిరువురును దాస్య విముక్తులుగా కావింపమని ప్రార్థించగా కద్రువ తనకు తన బిడ్డలకు అమృతమును స్వర్గం నుంచి తెచ్చి ఇచ్చిన దాస్యము తొలగునని తెలిపెను. దానికి సమ్మతించిన గరుత్మంతుడు దేవేంద్రుడితో విరోధించి అమృత భాండమును స్వర్గం నుంచి తెచ్చు సమయంలో ఆ ప్రాంతం నుండి ఒలికిన 2 అమృత బిందువులు ఆ ప్రదేశంలోని ఒక సరస్సులో జారిపడిను. తన్ని విత్తముగా ఆ సరోవరం నందు స్నానమాచరించిన వారు నిత్య యవ్వనులై జరాముత్య భయం లేక ఉండిరని, ఆ విషయమును గమనించిన దేవతలు మనుష్యులు మృతహీనులగుదురని, సృష్టి క్రమమునకు విరోధమని భావించిన శ్రీ మహావిష్ణువు శరణం వేడగా విష్ణువు గరుత్మంతుని ఆ సరోవరంను ఒక పర్వత భాగంతో కప్పివేయమని ఆజ్ఞాపించెను. కానీ అమృత బిందు మహాత్యం వలన ఆ పర్వత భాగం సరోవరమునందు పుష్పం వలె తేలియాడెను. ఆనాటి నుండి ఈ ప్రదేశాన్ని పుష్పగిరి అనే పేరుతో ఉన్నారని మన చరిత్ర చెబుతుంది. ఇలా పలుకుతున్నారని మన చరిత్ర చెబుతుంది. ఆ విచిత్రమును గమనించిన దేవతలు మరల మహావిష్ణువును శరణం కోరగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ పాదములతో ఆ పర్వతమును అణిచివేసిరి. ఆనాటి పుష్పగిరి గ్రామ సమీపమునందు విష్ణుపాదము రుద్రపాదము అను నామాలతో వారి పాదముద్రలు ఉన్నాయని. గాయస్, ఇక్కడైతే మీరు బోర్డు చూస్తున్నారు కదా, శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర వారి దేవస్థానం, కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అని. ఇక్కడ ఇది చెన్నూరు హైవే. కడప నుంచి చెన్నూరుకి వస్తే చెన్నూరు నుంచి ఒక 10 కిలోమీటర్లు, జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. అలానే ఇక్కడ బోర్డు కనిపిస్తుంది, శ్రీ చెన్నకేశ్వర వారి స్వామివారి దేవస్థానం అనేసి. సో అక్కడ మీకు కాజీపేట నుంచి చెన్నూరు నుంచి కడప నుంచి హైవే మీద ఇలా రావాలి. బైక్స్ కానీ కార్స్ కానీ వెహికల్స్ ఉంటాయి, బట్ బస్ సర్వీస్ ఎక్కువ ఉండదు. ఆటోస్ కూడా మీకు ఎక్కువ ఉండవు. ఆటోలు మీరు చెన్నూరు నుంచి బాడుకు తీసుకురావాలి. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఇలా మనకు పచ్చని పొలాల మధ్యలో ఉంటే ఒక దారి అనేది పుష్పగిరికి ఉంటుంది. చూడడానికి చాలా చాలా గ్రీనరీగా ఉంది. ఇలా మనము పుష్పగిరికి అనేది ఇలా చేరుకుంటాము. పుష్పగిరి టెంపుల్ సరౌండింగ్ ఉన్న అక్కడ పెన్నా నది కానీ అక్కడ ఉన్న గుడులు కానీ అన్నీ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదంతా చూడండి, ఫుల్ పెన్నా నది. పెన్నా నది మీ అందరికీ తెలుసు. ఈ పెన్నా నది మన కర్ణాటకలో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మనకు ఫ్లో అవుతూ నెల్లూరు దగ్గర బీచ్లో అయితే కలుస్తుంది, సముద్రంలో, బంగాళాఖాతంలో. సో ఇక్కడ పుష్పగిరి. పుష్పగిరి ఊరు ప్రజలు ఈ కాలినడకతో ఈ నదిని దాటి దేవుని దర్శనం చేసుకోవడానికి అయితే వస్తారు. చూడండి, ఈ ఓల్డ్ కట్టడం ఇదంతా ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ అంతా కాళ్ళు చేతులు కడిగి మునిగి అంతా మామూలుగా చేసుకొని పైకి వస్తారు. ఇక్కడ నుంచి పైకి వస్తే ఇక్కడ చూడండి, కట్టడాలు అనేది ఎంత పాత ఓల్డ్ కట్టడాలు, ఎంత పెద్ద పెద్ద రాళ్ళతో కట్టి. సో పుష్పగిరి నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఎంట్రన్స్. ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద గోపురము. ఈ పెద్ద గోపురం అనేది ఒక ఎంట్రన్స్ పుష్పగిరి నుంచి వచ్చే వాళ్ళకి. జమ్మి చెట్టుకి పిల్లలు లేని వాళ్ళు ముడుపులు కడతారు ఇక్కడ పిల్లలు పుట్టడం కోసం. సో ఇక్కడ నుంచి మీకు లోపలికి అయితే వెళ్ళేసి 1 by 1 చూపిస్తాను. సో చూడండి, పురాతన కాలంలో చాలా ఓల్డ్ టెంపుల్. ఈ శిల్పాలు ఎలా చెక్కారో చూడండి. సో ఇక్కడ నిలబడుకుంటే ఇప్పుడు లైట్గా వర్షం పడుతుంది, చల్ల
గాలి కింద చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఒక ప్లీసెంట్ ఎన్విరాన్మెంట్ అనేది నేను చెప్పగలను. ఇక్కడ యాక్చువల్లీ టెంపుల్ మనకు 1 o'clock అయితే క్లోజ్ చేస్తారంట. ఇక్కడ మనకు అన్నదానం పెడతారు ప్లేస్లో. ప్రతి శనివారం అన్నదానం అయితే ఉంటుంది. ఇక్కడికి వస్తే మీరు గుండెలు చేయించుకోవాలన్న వాళ్ళు ఎవరైనా ఈ ఏరియాలో గుండెలు చేయించుకోవచ్చు. తల వెంట్రుక సో ఇది ఓవరాల్ అవుటర్ లుక్, టెంపుల్ అవుటర్ లుక్ ఇది ఎలా ఉంది చూడండి గైస్. ఇక్కడ ఈ శిల్పాలు ఎలా చెక్కారంటే చాలా చాలా అద్భుతం అని చెప్తాను నేను గైస్. ఇంత ప్రాచీన కాలం నాటి మన ఈ హిస్టరీని మనం మర్చిపోకూడదు. చూడండి ఈ శిల్పాలు చూడు మన ప్రాచీన కాలం నాటి చరిత్రని ఒక ఇండికేషన్ చెప్తుంటాయి మనకు. ప్రతిదీ ఇక్కడ చూడండి, చూడడానికి గోపురాలు కానీ 7th century నుంచి ఉన్నటువంటి గుడి అండి ఇది. ఇంత గుడికి యాక్చువల్లీ నేను చూసినప్పుడు నాకు ఒక బాధ కలిగించిన విషయం ఏంటంటే గుడి ఇప్పుడు శిథిలావస్థలో ఉందని నాకు చాలా చాలా బాధగా అనిపించింది. సో ఇప్పటికైనా గవర్నమెంట్ మన ప్రాచీన ఈ హిస్టరీని, మన ప్రాచీన ఈ పెద్ద పెద్ద పేరుగాంచిన గుడుల్ని వీటిని కాపాడి ఇప్పటికైనా వీటి మీద ఒక మంచి కమిటీని నిర్వహించి వీటన్నిటిని మళ్ళీ డెవలప్ చేసి ఇది పుష్పగిరి అనేది ఒక టూరిస్ట్ ప్లేస్గా ఎందుకు అవ్వకూడదు అనేది నా ఉద్దేశం. సో ఒక బస్ ఫెసిలిటీస్ లేవు, ట్రాన్స్పోర్టేషన్ మంచిగా లేదు. సో ఇంత ప్రాచీన కథ ఉన్న ఈ పుష్పగిరిని ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా చేయాలని ఆశిస్తున్నాను. మీరు ఇక్కడ గుడి పైన చూస్తే సమ్ ఇటుకలు అనేటివి కూడా బయటికి కనిపిస్తున్నాయి. చాలా చాలా పాత టెంపుల్ కదా. సో నాకు చూస్తానే ఒక ప్లీషెంట్ ఎన్విరాన్మెంట్ అనిపించింది. బట్ నాకు ఎందుకో ఒక సైడ్ బాధ కూడా అనిపించింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ బేసిక్గా అక్కడ పైన ఒక హోల్ ఉంటుంది, అది చూపిస్తాను మళ్ళీ. ఆ హోల్ నుంచి మనం ఒక రాయి వేస్తే కింద కానీ పడితే మనం కోరుకున్న కోరికలు నెరవేరుస్తాయి అన్నట్టు. సో చాలామంది ట్రై చేస్తుంటారు, నేను కూడా ట్రై చేశాను. గోపురాలు అనేది ఆల్మోస్ట్ శిథిలావస్థలో ఉన్నాయి. దాని మీద గవర్నమెంట్ ఇప్పటికైనా మంచి కమిటీ వేసి ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలా పెట్టుకో, ఇలా కాదు, ఇలా పెట్టుకో. అలా పెట్టుకొని సరే, నీ ఇష్టం వచ్చి వేసుకోరా. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది హోల్ నుంచి 3 రాళ్ళు తీసుకొని ఆ పైనుంచి వేస్తారు. అక్కడ నుంచి ఆ రాయి అనేది డైరెక్ట్ కింద ఒక చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్లో పడాలన్నట్టు. అది ఒక నమ్మకము. అందరూ ఇక్కడ రాళ్ళు ఇలా ఇటుక రాళ్ళు ఇలా పేలుస్తారు. ఇలా ఎన్ని వరుసలు అయితే పెట్టాం అన్ని అంతస్తులు ఇల్లు కడతామన్నట్టంట. నేను అక్కడ కొందరిని అడిగితే ఎందుకు ఇలా పెడుతున్నారంటే అది చెప్పారు. సో అదొకటి కొత్తగా అనిపించింది. నేనైతే ఏం పెట్టలేదు. ఇక్కడైతే స్వామివారిని గుడి లోపల నేను ఎవరు తెలియకుండా వాళ్ళు తిడతారని కొంచెం భయంతో అలా వీడియో అయితే తీశాను. స్వామివారు చాలా మంచిగా అలంకరించున్నారు. ఇది లోపల భాగం అన్నమాట, చాలా బాగుంటుంది. అలానే ఇలా మనం బయటకు వస్తే మనకు ఫుల్ చుట్టూ పెన్నా నది ఉంటుంది. పెన్నా నదిని కూడా చూద్దాము. పెన్నా నది తర్వాత బయట మీకు ఒక అవ్వ ఉంటుంది, టెంకాయల అంగడి ఉంటుంది. ఒక టెంకాయలు లడ్డు అంతే దొరుకుతాయి, 40 రూపాయలు తీసుకుంటుంది అవ్వ. ఆ తర్వాత అక్కడ నుంచి కొంచెం మీరు కిందకి ఇలా కొంచెం కిందకి వెళ్తే మీకు అక్కడ దుర్గమ్మ దేవి గుడి కూడా ఉంటుంది. కొంచెం దూరం నడుచుకొని వెళ్ళాలి.
నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఏంటంటే ఇక్కడ కొంచెం దుర్గమ్మ టెంపుల్ గుడికి కొంచెం నడుచుకొని వెళ్ళే దగ్గర ఇక్కడ పెన్నా నది అనేది మంచిగా వర్షం పడింది రీసెంట్‌గా. మీకు అందరికి తెలుసు పెన్నా నది మన కర్ణాటక నుంచి స్టార్ట్ అయ్యి అలా పారుతూ మనకిక్కడ పుష్పగిరి గుడి దగ్గర టచ్ అయ్యి అక్కడి నుంచి సోమేశ్వర డ్యామ్‌కెళ్ళేసి సోమేశ్వరం నుంచి నెల్లూరులో ఒక సముద్రంలో అయితే కలుస్తదని తెలుసు. ఇక్కడ నుంచి దూరంగా చూస్తే ఇక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా! పుష్పగిరి కొండ పక్కన ఇందాక ఫస్ట్‌లో మనం ఆ చరిత్ర గురించి చెప్పుకున్నట్టే చాలామంది ఇక్కడికి వజ్రాలు దొరుకుతాయని వెతుకుతూ ఉన్నారు గైస్. సో ఇదే అయితే ఓవరాల్‌గా మన పుష్పగిరి టెంపుల్ గురించి. మా వీడియో అయితే డెఫినెట్‌లీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.